నేను జిఆర్ మహర్షి. చంద్రబాబు నాయుడు గారు తన 75వ పుట్టినరోజు కానుకగా నిరుద్యోగులందరికీ కూడా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆయన యాక్చువల్గా మేనిఫెస్టోలో చెప్పింది మెగా డిఎస్సి రిలీజ్ చేస్తామని. తర్వాత తొలి సంతకం కూడా ఆయన డిఎస్సి మీదే పెట్టారు. చాలా కాలంగా లోకేష్ అంటూనే ఉన్నాడు, ఇదిగో డిఎస్సి వేస్తామని. 10 నెలల్లో ఇంకా లేట్ అవుతూ ఉందని అందరూ అనుకుంటున్న దశలో 16,357 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ మే 15 నాటికి ఆఖరి గడువు. ₹750 ఫీజు. గతంలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదు. లాస్ట్ గవర్నమెంట్ అంటే ఈ టీచర్ల నియామకంలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారి కాలంలో స్పెషల్ టీచర్లోనే పెట్టారు. అంటే మొదట్లో చేరిన వాళ్ళకి ఏదో అప్రెంటిస్ లాగా ఒక 1-2 ఏళ్ల పాటు అతి తక్కువ జీతంతో పనిచేసి తర్వాత వాళ్ళు రెగ్యులరైజ్ అయిన తర్వాత మొత్తం జీతం వచ్చేలా ఉండింది. మళ్ళీ లాస్ట్ వైసీపీ హయాంలో కూడా అప్రెంటిస్షిప్ విధానం అనేది ఒకటి పెడుతున్నాము. మొదటి సంవత్సరం ఇంత, రెండో సంవత్సరం ఇంత. అంటే అప్రెంటిస్షిప్ అంటే ఏమిటంటే గవర్నమెంట్ జీతాల భారాన్ని తగ్గించుకోవడానికి ఒక 7-2 ఏళ్ళు వాళ్ళతో ఇంచుమించుగా ఏదో నామకే వస్తే జీతానికి పని చేయించుకోవడం. సరే, అది రద్దు చేశారు. అది చాలా సంతోషమైన విషయము. ₹750 ఫీజు కూడా నిరుద్యోగులకు చాలా ఎక్కువ. చాలా కాలంగా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎంతో ప్రిపేర్ అయ్యి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. అది కూడా ఏమైనా తగ్గించే అవకాశం ఉండింటే బాగుండేదేమో. సరే, ఏమైతేనేమి డిఎస్సి వచ్చేసింది. జూన్ నాటికి టీచర్ల నియామకాలు పూర్తవుతాయి అంటున్నారు, కానీ అది డౌటే. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ ఎన్నాళ్ళు ఉంది, వీళ్ళు దరఖాస్తుల గడువు పూర్తి అయ్యేసరికి మే 15 అయిపోయింది కదా. ఒక నెలలో ఎలా అంటే అసాధ్యం అది. సరే, చూడాలి. జూన్ కాకపోతే కనీసం ఈ సంవత్సరం ఆఖరికైనా ఆ 16,000 పోస్టులు ఫిలప్ చేస్తే నిరుద్యోగులకు అంతకంటే కావాల్సిందే ఉంది. ఎందుకంటే 16,000 ఉద్యోగాలు అనేది చిన్న విషయం కాదు. టీచర్లుగా అంటే గవర్నమెంట్ టీచర్లుగా వాళ్ళు అపాయింట్ అవుతారు కాబట్టి. ఇదంతా బాగానే ఉంది. ఆయన తన పుట్టినరోజు కానుకగా ఇచ్చారు, సంతోషం. ఆయన పుట్టినరోజు కూడా చాలామంది పండుగలాగా చేసుకున్నారు. చాలామంది శుభాకాంక్షలు చెప్పారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చంద్రబాబు గారి ప్రయాణం అంతా మనం గమనిస్తే ఆయన 50 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. అదేంటది 78లోనే కదా ఎమ్మెల్యే అయ్యారు. ఇంకా అప్పుడే 50 ఏళ్ళు ఎలా అంటే వాస్తవానికి ఇప్పుడు 2025 అనుకుంటే ఆయన 75 నాటికే పాలిటిక్స్లో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే యూనివర్సిటీ రాజకీయాల్లో అప్పటికే ఉన్నారు ఆయన. యూనివర్సిటీ రాజకీయాల్లో నుంచి మనం ప్రారంభం తీసుకుంటే 50 ఏళ్ళు సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉండి ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, అనేక ఓటమి చూసిన వ్యక్తి, గెలుపు చూసిన వ్యక్తి, ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి, సమకాలీన రాజకీయ చిత్రపటంలో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఎవరు లేనట్టు లెక్క. దాదాపు మనం చెప్పుకోవాలంటే ఆయనతో పాటు రాజకీయ ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరూ కూడా ఆయనతో సమానంగా ప్రయాణాన్ని పూర్తి చేసి 75 ఏళ్ల వయసులో కూడా ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా లేరు. మొత్తం భారతదేశం అంతా తీసుకున్నా కూడా ఎవరు ఉండే అవకాశం లేదు. ఏమిటి చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకతలు అంటే ఆయన ప్రొఫెషనల్ పొలిటీషియన్. ఎందుకంటే రాజకీయమే ఆయన పని, ఇంక వేరే పని చేయడు ఆయన. నిజానికి రాజకీయాల్లో ఉండాలంటే మనం అంతా కూడా ఏమనుకుంటాము, జనరల్గా ఏమనుకుంటామంటే మంచి వాగ్దాటి ఉండాలి, అద్భుతంగా ప్రసంగించాలి. అంటే చాలా మంచి వాగ్దాటి ఉన్నవాళ్ళు, ప్రసంగం చేసేయగలిగిన వాళ్ళు రాజకీయాల్లో రాణిస్తున్నట్టు మనకు చాలా కళ్ళ ముందు అనేక ఉదాహరణలు ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో ఎదగాలి అంటే జాతీయ రాజకీయ నాయకులతో గట్టి పరిచయాలు అవి ఉండాలంటే ముఖ్యంగా వాళ్ళతో కమ్యూనికేట్ చేయాల్సింది వాళ్ళకి తెలుగు రాదు కదా, ఇంగ్లీషో హిందో ఉండాలి. ఇంగ్లీషు హిందీ భాషల్లో ఏమీ ప్రావీణ్యము లేకుండా ఉపన్యాసకుడు కాకుండా, అంటే చంద్రబాబు నాయుడు గారు ఊరికి ఏదో పాఠం చెప్పినట్టు వింటూ ఉంటాం, కానీ ఉపన్యాసం దాంట్లో ఏం మనకు చమక్కులు కానీ, చమత్కారం కానీ, పదాల విరుపులు కానీ, ఆవేశం కానీ, ఎమోషన్ కానీ ఏమీ ఉండదు. ఆయన మామూలుగా నార్మల్గా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఏ ఫీలింగ్స్ ఏ ఎమోషన్స్ లేకుండా కనిపిస్తూ ఉంటారో ఆయన ఉపన్యాసం కూడా అట్లనే ఉంటుంది. నిజం చెప్పాలంటే బోర్. అది ఒక బోరు ఉపన్యాసం ఇవ్వగలిగే వ్యక్తి, జాతీయ రాజకీయాల్లో పెద్దగా భాషా ప్రావీణ్యం లేకపోయినా రాణించిన వ్యక్తి మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే హిందీ ఇంగ్లీషు వస్తే జాతీయ రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడడం ఇవన్నీ కూడా ఆ ఫ్లో వేరు. కానీ ఈయన అవేమీ లేకుండా పాలిటిక్స్లో 75 సంవత్సరాల వయసులో కూడా జాతీయ రాజకీయాలు అనేక సార్లు చక్రం తిప్పిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు. ఏమిటి ఆయన ప్రత్యేకత అంటే ఏమిటంటే ఆయన కార్యసాధకుడు. ఇంకా చెప్పాలంటే ఎక్కడ తగ్గాలా ఎక్కడ నెగ్గాలా అన్నీ తెలుసు ఆయనకి.
మేనేజరియల్ ఎబిలిటీస్ అంటారే, పని ముఖ్యం ఆయనకి. పని జరగడం అనేది ముఖ్యం. దాంట్లో మనం అబద్ధం చెప్పామా, నిజం చెప్పామా, తాత్కాలికంగా వాళ్ళని ఏదో మాటలు చెప్పేసామా, ఇవన్నీ ఏమి ఉండవు. నో ఫీలింగ్స్, నో రిగ్రెట్స్. క్లియర్గా ఉంటాడు ఆయన. నిజానికి ఆయనకి రాజకీయ జీవితంలో బిగినింగ్లోనే అనేక సవాళ్ళు ఎదురైనాయి. ఎట్లా అంటారా, ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత ఆయనకి జెడ్పీ చైర్మన్కు సంబంధించిన పార్టీ అభ్యర్థిని ఓడించి తన అభ్యర్థిని గెలిపించుకోవడం అనే ఒక సవాల్ వచ్చింది. క్యాంపు రాజకీయాలు అనేది అప్పటి నుంచి తెలుసు ఆయనకి. ఆ సవాళ్ళను అధిగమించి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి మళ్ళీ పార్టీ సస్పెన్షన్ తీసేయించుకొని మళ్ళీ నార్మల్గా అయిపోయి ఇవన్నీ చేసి తన టర్మ్ని 5 సంవత్సరాల కాలము సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంటున్నప్పుడు అసలైన సవాల్ ఆయనకు ఎదురైంది. ఎందుకంటే సొంత మామ పార్టీ పెట్టడం. మామ పార్టీ పెడితే ఏం చేయాలి, ఎవరైనా ఏం చేస్తారు జనరల్గా. ఎన్టీ రామారావు లాంటి గొప్ప వ్యక్తి, ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం అంటూ తెలుగుదేశం పార్టీ పెడితే అప్పటికి జనాల్లో కొన్ని దశాబ్దాలుగా ఒక శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడుగా పూజలు అందుకుంటున్న ఒక నాయకుడు, ఒక హీరో, సొంత మామగారు పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో ఎవరున్నా సరే కాంగ్రెస్ వద్దు ఏమొద్దు అని తెలుగుదేశంలో చేరిపోతారు. క్వైట్ న్యాచురల్. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత అదే. ఆయన ఎమోషన్స్కి బెండుగాడు. కొంత మామే అయినప్పటికీ ఆయన ఏమన్నాడు, నువ్వేంది పో, జ్యోతిలక్ష్మి వచ్చినా కూడా జనాలు వస్తారు, నీ అవసరమైతే నేను కూడా మా మామకు వ్యతిరేకంగా నిలబడగలను అన్నట్టుగా సవాలు విసిరాడు. ఆయన ఏమిటంటే, ఆయన స్ట్రాటజీ ఏమిటంటే, కాంగ్రెస్ బలంగా ఉంటూ కాంగ్రెస్కి కంచుకోటైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు నిన్నగాక మొన్న పార్టీ పెట్టి గెలుస్తారా, ఒకవేళ తెలుగుదేశం పార్టీ చిచ్చుతుగా ఓడిపోయిందనుకో తన రాజకీయ భవిష్యత్తు ఏమిటి, మళ్ళీ వెనక్కి కాంగ్రెస్లోకి రాలేడు కదా. కానీ కాంగ్రెస్ ఓడిపోతే తెలుగుదేశంలోకి పోయే ఆప్షన్ ఉంది ఆయనకి. తెలుగుదేశంలోకి పోయి తెలుగుదేశం ఓడిపోతే కాంగ్రెస్లోకి వచ్చే ఆప్షన్ కష్టం. కాబట్టి ఆయన చాలా స్ట్రాటజిక్గా ఏం చేశాడు, కాంగ్రెస్లో ఉన్నాడు, పార్టీ ఓడిపోయింది, ఆయన ఓడిపోయాడు. ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన ఎప్పుడు ఎలా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారో ఎవరికి తెలియదు. ఆ రోజుల్లో 1984లో నాదెండ్ల భాస్కర్రావు గారు తిరుగుబాటు చేసినప్పుడు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అనేది మొదటిసారి అప్పుడు ఆయన గురించి విన్న వార్త. ఆ తర్వాత ఆయనకున్న మేనేజరియల్ కెపాసిటీస్తో ఎన్టీ రామారావు గారి తరఫున ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఒక చోట చేర్చి కర్ణాటకలో చీఫ్ మినిస్టర్తో రామకృష్ణ హెగ్డేతో మాట్లాడి నంది హిల్స్లో ఆయన మకాము వేయించి వాళ్ళని ఢిల్లీ వరకు తీసుకెళ్ళి పెరేడ్ చేసి ఐడెంటిటీ కార్డు, వీటన్నిటి వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాదెండ్ల భాస్కర్రావు గారి చేతిలో కుప్పకూలిపోయే పరిస్థితుల్లో ఆ పార్టీని ఆయన మళ్ళీ రెస్క్యూ చేశాడు. ఒక రకంగా పైకి ఎన్టీ రామారావు గారే కనిపించిన చక్రం తిప్పిందంతా చంద్రబాబు నాయుడు గారి. సరే, 88లో పార్టీ, 89లో పార్టీ ఓడిపోయింది. 88 ఓడిపోయిన తర్వాత ఏమైంది, ఎన్టీ రామారావు గారు ఒక రకంగా అస్త్ర సన్యాసం చేసేసారు. ఇంకా మాతో కాదని. అంటే ఇవన్నీ తెలిసినవే, నేను ఊరికి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు కాబట్టి చెప్తున్నా. ఆ 5 ఏళ్ళు పార్టీని పడిపోకుండా ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారే నడిపారు. అది అందరికీ తెలిసిందే. 94లోకి వచ్చేసరికి ఇంకొక సవాల్ ఎదురైంది ఆయనకి. అదేమిటంటే, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ అధ్యక్షుడుగా పార్టీని నడిపిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ నుంచి అనేక విషయాలు, అంటే ఎవరు జారిపోతున్నారు, ఎవరు కలుస్తున్నారు, ఏం మాడుతున్నారు, ప్రతి వ్యూహాల్లో ఈయన ఆరితేరిపోయి ఉన్నప్పుడు లక్ష్మీపార్వతి గారిని ఎన్టీఆర్ గారు వివాహం చేసుకొని రావడంతో మొదటిసారి పార్టీలో ఈయనకు అంత మునుపు చాలామంది ఉన్నారు, ఉపేంద్ర గారని వాళ్ళని వీళ్ళని ఎవరున్నా కూడా వాళ్ళెవరూ చంద్రబాబు నాయుడు గారి ఎత్తుల ముందు నిలబడలేకపోయారు. లక్ష్మీపార్వతి గారు వచ్చేసరికి ఏమైందంటే, స్వయాన ఎన్టీ రామారావు గారు సతీమణి కాబట్టి అక్కడ అసలైన సవాల్ ఎదురైంది. తర్వాత 95లో ఆ పార్టీ చీలిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా జరిగిపోయాయి. అక్కడి నుంచి మళ్ళీ అసలు సమస్యలు మొదలైనాయి. ఎన్టీ రామారావు గారు జీవించి ఉంటే ఏమైండేదో మనకు తెలియదు, కానీ ఎన్టీ రామారావు గారు మరణించిన తర్వాత ఇంకా ఆ పార్టీకి ఓల్ అండ్ సోల్ ఈయనే కావడము, దాన్ని జాగ్రత్తగా నడుపుకుంటూ రావడము,
కొన్ని ఏళ్ల పాటు. అంటే ఏమిటి, 94లో ఎన్టీ రామారావు గారి పేరు మీద ఎన్నికలు జరిగినప్పటికీ 99 నుంచి జరిగిన ఎన్నికలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు మీదే జరిగాయి. 99లో ఆయన మళ్ళీ రావడం ఇదంతా కూడా. తర్వాత 2004, 2009లో ఓడిపోవడము, 2014లో గెలవడము, 2019లో ఓడిపోవడము, 2024లో మళ్ళీ గెలవడం. ఈ సుదీర్ఘమైన దీంట్లో ఏమిటంటే ఆయన తన రాజకీయాలు పొలిటికల్ స్టెప్స్ అన్నీ కూడా ఒక ప్రొఫెషనల్ పొలిటీషియన్గానే చేశారు తప్ప ఎలాంటి ఎమోషన్స్కి లొంగరు. ముందే చెప్పుకున్నాం, ఆయనకి బీజేపీతో చేతులు కలపాలి అనుకుంటే బీజేపీతో చేతులు కలుపుతారు, వామపక్షాలతో కలిసి ఉండాలి అనుకుంటే వామపక్షాలతో కలిసి ఉంటారు. వామపక్షాల ఐడియాలజీ తనకు పూసుకోవడం కానీ లేదా బీజేపీ ఐడియాలజీని తాను ఓన్ చేసుకోవడం కానీ ఇవన్నీ ఏమి చేయరు ఆయన. అట్లనే చెప్పి వామపక్షాలతో కలిసి ఉన్నప్పుడు బీజేపీని భయంకరంగా దూరం చేసుకొని బండబూతులు తిట్టడము చేయడు. బీజేపీతో కలిసి ఉన్నప్పుడు వామపక్షాలని బండబూతులు తిట్టడమో చేయడు ఆయన. అవసరానికి ఎంత అవసరమో అంత మాడుతూ ఉంటాడు. మోదీ గారితో చేతులు కలుపుతాడు, మోదీ గారితో అమరావతి అన్నీ నీళ్లు మట్టి అన్నీ ఇస్తాడు. అదే మళ్ళీ గ్యాప్ కొంతకాలం తిరిగేసరికి అదే మోదీ గారిని ఈయన ఏమీ లేదు మొత్తం మోసం చేశాడు ఆంధ్రప్రదేశ్ అనగాళ్ళు. మళ్ళీ 5 ఏళ్ళు తిరిగేసరికి మోదీ గారికి మించిన రాజనీతిజ్ఞుడు లేనే లేడు అనగలరు. ఆయన గతం ఏమి గుర్తుండదు, గతంలో తాను ఏం మాట్లాడినాను, ఎంత మాట్లాడినాను ఇవన్నీ ఏమి గుర్తుండవు. ఆయనకి తన పార్టీని నిలబెట్టుకోవడము, అధికారంలో ఉండడం కోసం వేసే వ్యూహాలు, ప్రతివ్యూహాలే ఆయనకు ముఖ్యం. అందుకని ఆయనకు లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ చంద్రబాబు నాయుడు గారి ఆత్మ, చంద్రబాబు నాయుడు గారి కుడి భుజము, చంద్రబాబు నాయుడు గారి ఎడం భుజము అనే నాయకులు ఎవరు లేరు. చూడండి, అంత దూరం వచ్చిన వాళ్ళే లేరు. అంత దూరం ఎవరిని రానివాడు ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రామచంద్రరావు గారు ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి అలా ఎవరు ఉన్నారో పేరు చెప్పండి. జగన్తో పాటు నంబర్ 2, నంబర్ 3గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఈరోజు బయటికి పోయి అవి ఇవి అనే ఆరోపణలన్నీ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద అంత సన్నిహితంగా ఉండి మళ్ళీ అన్ని ఆరోపణలు చేసిన ఒక వ్యక్తి పేరు కూడా మనం చెప్పలేము. ఎవరైనా కొంత దూరం మెయింటైన్ చేయాల్సిందే. దగ్గరికి తీసుకుని వాళ్ళ చేతిలో తాను ఓడిపోవడము, వెన్నుపోటు పొడిపించుకోవడము ఇలాంటివన్నీ ఆయనకు అలవాట్లేదు. ఎవరినైనా దూరం పెట్టేయడమే, అవసరానికి వాళ్ళని దగ్గరికి తీసుకోవడం, దూరం పెట్టేయడం. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని ఎలా దగ్గరికి తీసుకున్నారు, మళ్ళీ ఎలా దూరం పెట్టారు, మళ్ళీ ఇప్పుడు ప్రశాంతంగా ఆయనతో కలిసి అంటే ఆయనకేమి గతంలో మనం అవి మాట్లాడినామే, ఇవి మాట్లాడినామే ఇవంటివి ఏమి ఉండవు ఆయనకి. అట్లా పగలు, ప్రతీకారాలు ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోడు. ఎందుకంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఒక పుస్తకమే రాశారు ఆయన మీద. మళ్ళీ ఏం లేదు, మొన్న ఏదో ఆయన ఏదో పుస్తకం రాస్తే ప్రశాంతంగా అల్లుళ్ళు ఇద్దరు కలిశారు, మాట్లాడుకున్నారు, హాయిగా ఉన్నారు. అంటే ఎవరినైనా హరికృష్ణని కొంతకాలం దగ్గర పెట్టుకున్నాడు, మళ్ళీ దూరం పెట్టాడు, మళ్ళీ దగ్గర తీసుకున్నాడు. మీరు ఎన్ని పేర్లైనా చెప్పచ్చు. ఏమిటంటే ఇదంతా కూడా మన సమకాలీన రాజకీయాల్లో ప్రొఫెషనల్ పొలిటీషియన్, ఆయన వృత్తిపరమైన రాజకీయ నాయకుడు. 50 ఏళ్ళు ఆయన నిరంతరాయంగా తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు సంగతి పక్కన పెడితే ఆయన పార్టీ చీలిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన అధికారాన్ని సవాల్ చేసేవాళ్ళు కానీ, ఆయన అధికారం మార్పిడి జరగాల్సిందే కానీ లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారి అధికారాన్ని సవాల్ చేసి లేదు ఈ పార్టీలు అంటే ఎక్కడో ఠాక్రే కుటుంబాలు ఇవన్నీ చీలిపోయినాయే ఇట్లా మనం ఏమీ చెప్పుకోలేము. ఎందుకు చెప్పుకోలేమంటే అంత దూరం ఎవరు రారు కాబట్టి. అంత దూరం చంద్రబాబు నాయుడు గారి దరిదాపుల వరకు వచ్చి నేను మీ కుడి భుజం ఎడం భుజం అనేవాళ్ళు ఎవరు ఇంతవరకు లేరు కాబట్టి. అంటే ఆయన ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాడు, ఎవరిని తొందరపడి నమ్మడు, అట్లని తొందరపడి దూరం చేసుకోడు. దూరం చేసుకున్న వాళ్ళు ఎంతమందినైనా దగ్గరకు తీసుకుంటాడు. దగ్గరైన వాళ్ళని నిస్సందేహంగా ఏమీ అభ్యంతరాలు లేకుండా దూరం చేసుకుంటాడు. ఏమీ మొహమాటాలు ఉండవు. ఇదొక చిత్రమైన పొలిటికల్ జర్నీ అయింది. అందుకే ఆయనతో పాటు జర్నీ ప్రారంభించిన వాళ్ళు ఎవరు ఈరోజు ఆయనతో సమానంగా లేరు, ఆయన దరిదాపుల్లో కూడా లేరు. మీకు ఎన్నో పేర్లు ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారు 1978లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆయనతో పాటు పొలిటికల్ జర్నీ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 2 రాష్ట్రాలు ఎంతోమంది ఉన్నారు. ఈ ఎంతోమందిలో ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారి దరిదాపుల్లో కూడా లేకపోవడానికి కారణం ఏమిటంటే ఈయనంత కఠినంగా, ఈయనంత క్రమశిక్షణగా, అంటే ఏమంటారు మెర్సిలెస్. ఎలాంటి రాజకీయం అంటే రాజకీయమే, మళ్ళీ దాంట్లో కుటుంబము, బంధము, బంధుత్వము, జాలి, కరుణ ఇవన్నీ ఏముండవు. పాలిటిక్స్ ఈజ్ పాలిటిక్స్. ఎవరినైనా దగ్గర తీసుకుంటారు, ఎవరినైనా దూరం చేసుకుంటారు. కాబట్టి ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రేసులో ఎందుకు వెనకబడిపోయారంటే
ఈయనంత పొలిటికల్ స్ట్రాటజీస్ కానీ, ఈయనంత కఠినంగా కానీ, ఈయనంత క్రమశిక్షణగా కానీ ఓటమికి భయపడకుండా ఓడిపోయిన ఆ నిరాశ నిస్పృహల్లో నుంచి ఈ వయసులో కూడా ఆయన వేగంగా బయటకు వస్తాడు. మరి ఈ లక్షణాలన్నీ లోకేష్ గారిలో రేపు కనిపిస్తాయా, కనపడవా? ఆయన పార్టీని ఈయనంత సమర్థవంతంగానే రేపు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అప్పచెప్పిన తర్వాత నిలబెట్టుకుంటారా, నిలబెట్టుకోరా అనేది మనం కాలం నిర్ణయిస్తుంది. ఎవరిని ముందుగానే ఇప్పుడు లోకేష్ గారు మొదటి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏమన్నారు? ఈయనకేం తెలియదు, ఏదేదో మాడతాడు, ఆయన తెలుగు సరిగా రాదు, వాకింగ్ కూడా సరిగ్గా పలకలేడు, అది ఇది అన్నారు కదా. ఈరోజు ఆయన స్పష్టంగా మాడుతున్నాడు తెలుగు. ఎంతో నేర్చుకున్నాడు, ఈ 10 ఏళ్ల కాలంలో బోరెడంత నేర్చుకున్నాడు, ఇంకా నేర్చుకుంటాడేమో. ఎంత నేర్చుకున్నా తండ్రంత సమానుడైతే కాలేడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి దరిదాపుల్లో కూడా ఆయనంత వ్యూహకర్త ఉన్నట్టుగా మనకి సమకాలీన రాజకీయ చరిత్రలో ఎక్కడా కనబడడం లేదు, కనిపించే అవకాశం కూడా లేదు. థ్యాంక్ యూ.